మెయిన్ గా ఇట్లాంటి వాళ్ళని మీరు ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు, వీళ్ళు ఏం తప్పు చేస్తున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు, మీరు ఒక ఎడ్యుకేటెడ్ గా? చూడండి అన్న, ఈ రోజు మన నిజామాబాద్ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అవుతాయి. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయినా దీని ఎక్స్పైర్ డేట్ ఉంటది. మనం ఎక్కడో స్టేట్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చి వాళ్ళ కుట్రల ద్వారా మన హిందూ ప్రజల్ని పుట్టకుండా దాని ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు గనుక, మీరు తీసింది ఇది కరెక్ట్ గనుక, మీరు దీన్ని ప్రజలందరూ గనుక దీన్ని ఆలోచించి ఇవాళ తక్కువ డబ్బులు వస్తున్నాయి, వేరే రాష్ట్రాల నుంచి తెచ్చి ఎక్కడి నుంచో తెచ్చి ఇక్కడ మనం అమ్మడము, దాన్ని ఆలోచించాలి. మనం ప్రతి ఐటెం తినే ఐటెంని ఎక్స్పైర్ డేట్ మ్యానుఫ్యాక్చర్ డేట్ చూడాలి. తక్కువలో వస్తున్నాయని ఎలాంటి ఐటెంలు తినద్దని నేను కోరడం జరుగుతుంది. చాలా మంది దగ్గర మేము అడిగినప్పుడు వాళ్ళు ఆధార్ కార్డు కూడా చూపించట్లేదు. సో ఎవరి ఫోన్ మరి ఫోన్ లో ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు, ఫోన్ ఏమో ఆన్ చేసి చూపించలే. సో వాళ్ళని ఏమంటారు, వీళ్ళంతా కూడా మన ముస్లిమ్స్ అంటారా లేకపోతే రోహింగ్యా ముస్లిమ్స్ అంటారా? ఇదంతా రోహింగ్యా ముస్లిమ్స్ అంతా కుట్రలేదు సార్. మన ఎప్పుడు కానీ ఇండియాలో హిందువులను తగ్గించి దీని ముస్లిం దేశంగా మార్చాలనేది ఒక వాళ్ళ ఉద్దేశం. కావున మన హిందువులందరూ జాగ్రత్తగా కావాలి, ఏకం కావాలి. హిందూ దేశం కనుక హిందూ దేశంగా స్టాండర్డ్ ఉండాలంటే హిందువులు ఏకం కావాలి. మన హిందువుల బిజినెస్ ప్రోత్సహించాలి. ప్రతి ఐటాన్ని తినే ముందు మ్యానుఫ్యాక్చరింగ్ మన హిందూ ఐటాన్ని ప్రోత్సహించాలని నేను కోరను. ఇక్కడ మేడారం అనేది చాలా పెద్ద జాతర, అతిపెద్ద గిరిజన జాతరగా మనం చెప్తా ఉన్నాం. సో అక్కడ కొన్ని వేల మంది, దాదాపు 14,000 నుంచి 16,000 మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు. దాంతో పాటు ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని చూసి కూడా ఎందుకు వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఎందుకు ఫెయిల్ అయ్యారంటారు అక్కడ? అధికారుల నిర్లక్ష్యం సార్. ఈ రోజున్న గవర్నమెంట్ అధికారుల నిర్లక్ష్యం మెయిన్ బేస్. ప్రతి అధికారులు పట్టించుకొని ప్రతి ఒక్కటి సర్వే చేసి ఫుడ్ సేఫ్టీ ఎందుకు సార్, ఇవాళ ప్రజల ఆరోగ్యం కాపాడడానికి ఫుడ్ సేఫ్టీ ఉంది. ఫస్ట్ ప్రతి ఫుడ్ను వాళ్ళు అప్రూవల్ చేస్తేనే ఆ ఫుడ్ అమ్మాలి సార్. ఇలాంటి యాత్రల లక్షల మంది కోట్ల మంది వచ్చారు, ఎంతమంది ఆరోగ్యాలు కరవైనాయి. మీరు ఇచ్చిన దానికి అది 100% కరెక్ట్ సార్. ప్రజలు గ్రహించాలి. ఈ రోజు ఇవాళ ప్రభుత్వం ముందుకు రావాలి, ఫుడ్ సేఫ్టీ టైట్ చేయాలి. బయట దేశాలలో చూడండి, ఫుడ్ సేఫ్టీ పర్మిషన్ అనేది ఏ ఫుడ్ అమ్మరు సార్. ఇండియాలో ఇలాంటి ఇవన్నీ ఫుడ్స్ అమ్ముతున్నారు. కల్తీ ఫుడ్లు ఎందుకు అమ్ముతున్నారు? అవిటి మీద చర్యలు ఎందుకు తీసుకుంటారు గవర్నమెంట్? ప్రతి గవర్నమెంట్ ఇప్పించాలన్నా ప్రతి ఫుడ్ని అప్రూవల్ చేయాలి. మీ జాతర ఇవ్వాలి. ఎంతో మంది పబ్లిక్, ఎంతో మంది ఆరోగ్యాలు ఖరాబైనాయి. ఇక్కడ మా క్వశ్చన్ కూడా అదే అన్న. ఇక్కడ ఒక ఎడ్యుకేటెడ్ గా మనము క్వశ్చన్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి, గ్రౌండ్ లో ఏ రకంగా ఉంది పరిస్థితి అనేది మీరు కళ్ళకు కట్టినట్టు మీరు చూపిస్తా ఉన్నారు. సో మేము చేసినటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఇది ప్రజల్ని ఉద్దేశించి ఖచ్చితంగా చాలా మంది ఏమంటున్నారంటే కావాలనే వాళ్ళని ఇబ్బంది పెట్టారు అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ మేము ప్రజల ప్రాణాలని సేవ్ చేద్దామని మేము పోయినాం. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? మేము చేసింది తప్పు అంటారా లేకపోతే రైట్ అంటారా? మీరు చేసింది 100% కరెక్ట్. ఇది అధికారుల నిర్లక్ష్యము. మీరు చూపించారు ఇక్కడ మిస్టేక్ జరుగుతుంది, దాన్ని ఇమ్మీడియట్లీ అధికారులు కానీ గవర్నమెంట్ స్పందించాలి. ప్రజలు స్పందించాలి కాదు, గవర్నమెంట్ స్పందించి ఇలాంటి అమ్మకం ఉంటే వాళ్ళు నిషేధించాలి. కనుక ఇంకా తరంలో ముందు తరంలో ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా మీరు తీసింది 100% కరెక్ట్ సార్. ఇవాళ ఒక జాతర కాదు, మన ఇండియాలో ఎన్నో జాతరలు ఉన్నాయి. ఇవాళ మేడారంలో ప్రపంచంలో చెప్పుకో పెద్ద జాతర అది. కనుక మీరు తీసిన ఉద్దేశాన్ని 100% మేము ప్రోత్సహిస్తున్నాము. మరి మీ గవర్నమెంట్ మిమ్మల్ని ప్రోత్సహించాలి. ఎవరు తిరస్కరిస్తున్నారో వాళ్ళు మన ఇండియాకు అంతా వ్యతిరేకులు, వాళ్ళు రోమన్స్లే. తెలుసుకోవాలి, ఈ సబ్జెక్ట్ తెలియకపోతే తెలుసుకోవాలి కదా, తెలుసుకొని మాట్లాడాలి కదా. తెలుసుకోవాలి, మరి తెలుసుకొని దాని ఏ విధంగా ఉంది ఫుడ్. మన ప్రతి ఐటమ్ ఇలా కొంటున్నాం సార్. మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడు ఎక్స్పైర్ డేట్ అనేది ప్రతి దేశంలో, బయట కంట్రీలో 100% మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పైర్ డేట్ ఉంటుంది ప్రతి ఐటమ్ మీద. ఉంటేనే వాళ్ళు కొనగలుగుతారు. సూపర్ మార్కెట్లకు వస్తుంది. ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఫస్ట్ 100% దానికి అప్రూవల్ ఇస్తారు. మరి ఇండియాలో ఇలాంటి అప్రూవల్స్ లేవు. ఇలా అధికారులంతా నిర్లక్ష్యం సార్. ఇంకా గతంలో ఇలాంటి నిర్లక్ష్యం జరగద్దు. సో చాలా మందికి ఇదే డౌట్ ఉందండి, చాలా మందికి ఇదే డౌట్ ఉంది. ఇప్పుడు ఒక్క బ్రెడ్ సార్ 20 రూపాయలు దొరుకుతున్నది, బ్రాండెడ్ బ్రెడ్ మ్యానుఫ్యాక్చరింగ్. బయట నుంచి వచ్చి 10 రూపాయలకు వస్తుందని మన హిందువులు 10 రూపాయల ఐటమ్ అని కాదు, దాని మెయిన్ బేస్. ఆ 10 రూపాయల ఐటమ్ వెనుక ఎంత నష్టం అనేది ఆలోచించాలి. మీరు తీసిందంతా 100% కరెక్ట్. దానికి అందరు సహకరించాలి. మన డబ్బులు ముఖ్యం కాదు, మన ఆరోగ్యం ముఖ్యం. ఈ రోజు మన టార్గెట్ ఏమంటారు అంటే ఇక్కడ 10 రూపాయలకే అమ్ముతా ఉన్నారు. వేరే దగ్గర చూస్తే 15 నుంచి 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయల వరకు అదనంగా తీసుకుంటున్నారు. ఒక కోల్డ్ డ్రింక్ తీసుకోవాలన్నా, ఒక టిఫిన్ చేద్దామన్నా 50 నుంచి 60 రూపీస్ తీసుకున్నారు ఒక్కొక్క దగ్గర. మరి వీళ్ళు 10 రూపాయలకి అమ్మడానికి గల కారణం ఏంటంటారు? వాళ్ళు హిందూ జనాభాను తగ్గించి ముస్లిం దేశంగా మార్చాలనేది వాళ్ళ ఒకటే అభిప్రాయము. దాని విషయంలోనే రోమన్స్ కానీ ప్రపంచ దేశాలన్నీ హిందూ పైన కన్నేసి ఉన్నారు. ఇవాళ మన మోడీ లాంటి ప్రభుత్వం ఉన్నది, కానీ మన రాష్ట్రంలో మన రాష్ట్ర
రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ప్రజల మీద ఫుడ్ సేఫ్టీ ఇంట్రెస్ట్ పెట్టి చర్య తీసుకోవాలని మేము కోరడం జరుగుతుంది. మొత్తానికి ఇదండి. అంటే ఎవరితోని మాట్లాడినా కూడా ఇదే మాట్లాడుతా ఉన్నారు. ఖచ్చితంగా తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీని గురించి తెలుసుకోండి. అవగాహన తెలుసుకున్న తర్వాతనే ఖచ్చితంగా దీని గురించి మాట్లాడండి. ఎందుకంటే మీరు పెట్టేటువంటి కామెంట్ ఏదైతే ఉందో చాలా మందికి ఇవాళ అది నెగిటివ్ అవకాశం ఉంటది. దాంతో పాటు చాలా మంది వల్ల మనం ఇంత చేసినా కూడా కోవా బండి ఏదైనా వచ్చిందంటే, కోవా బండికి సంబంధించినటువంటి బండి వచ్చిందంటే చిన్న చిన్న పిల్లలు పోయి తింటా ఉన్నారు. సో ఈ తినడం వల్ల చిన్న చిన్న పిల్లలు ఇప్పటి నుంచి ఇన్ఫర్టిలిటీ సిస్టమ్ అనేది క్రియేట్ అవుతా ఉంటది. సో మెయిన్ గా భారతదేశానికి సంబంధించినటువంటి హిందూ జనాభాని వాళ్ళు అంతరించడానికి, దాంతో పాటు దీన్ని నరకడానికి మాత్రమే ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడతా ఉన్నారు. సో లాభం లేకుండా ఎవరు కూడా పని చేయరు. మరి అట్లాంటి వాళ్ళు 10 రూపాయలకి కోవా బన్ అని చెప్పేసి పెడితే మీరు ఎలా తింటున్నారు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఎవరైతే వీడియోస్ చూసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అసలు కోవా బన్ అంటే అసలు ఎట్లా ఉంటది, ఏ రకంగా తయారవుతుంది, దానికి గల కారణాలు ఏంటి, దాంతో పాటు దానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా దాన్ని తినండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మెయిన్ గా ఇక్కడ మనం మాట్లాడుకుంటే గ్రేటర్ హైదరాబాద్ నుంచి మనం మాట్లాడుకుంటే చాలా ఏరియాలలో ఈ కోవా బన్ కి సంబంధించినటువంటి ఏవైతే ఈ తోపుడు బండ్లే కావచ్చు, దాంతో పాటు ఆటోలు, వ్యాన్లలో వాళ్ళు పెట్టుకొని తిరుగుతా ఉన్నారు. సో వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే ఏదైతే ఫుడ్ జిహాద్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గరికి ఇంప్లిమెంట్ చేద్దామని ఒక లక్ష్యంతో మాత్రమే వీళ్ళు పోతా ఉన్నారు. సో దీన్ని తెలుసుకొని వాళ్ళు ఎవరైతే మన హిందువులు ఎవరైతే ఉన్నారో చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి ఈ రకంగా రెస్పాండ్ అవుతా ఉన్నారు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా దీనిపైన ఇంకా మనము పోరాటం చేయాల్సిన రోజుల్లోనే ఉన్నాం. ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ప్రతి ఒక్క రాష్ట్రంలో ఈ బన్ కోవాకి సంబంధించి బ్యాన్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ.